మూతపడనున్న మరో జలసంధి. అదే జరిగితే ప్రపంచం తల్లకిందులైనట్టే. ఇది ప్రపంచానికి పిడుగులాంటి వార్త. ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూతపడ్డంతో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రపంచ దేశాలు సంక్షోభంలోకి కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇటువంటి తరుణంలో మరో జలసంధి మూసివేసేందుకు రంగం సిద్ధమవుతోందా అంటే అదే జరిగితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా చాలా దేశాలు ఇంధన కొరతతో ఇబ్బందులకు గురవుతున్నాయి కదా. అణ్వాయుధాల నియంత్రణ అంటూ అమెరికా ఇరాన్ను టార్గెట్ చేస్తుండగా తమపై అమెరికా పెత్తనమేంటని ఇరాన్ అంత్యస్థాయిలో ప్రతిస్పందిస్తోంది. యుద్ధం మొదలై 17 రోజులు దాటింది. ఏ ఒక్క దేశం కూడా తగ్గటం లేదు. పశ్చిమాసియాలో మిసైళ్లు, డ్రోన్లు, బాంబుల దాడితో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో యుద్ధంలోకి హౌతీస్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్టుగా టాక్. అమెరికా కేంద్రంగా పనిచేసే హౌతీస్ మిలిటెంట్ గ్రూప్ అమెరికాకు వ్యతిరేకంగా ఆయుధాలను సానబెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ సహాయ సహకారాలతో నడిచి ఈ గ్రూప్ యుద్ధంలోకి దిగడమే కాకుండా ప్రపంచ వాణిజ్యానికి మరో కీలక ఆధారమైన మరో జలసంధి అయిన బాబెల్ మాందెబ్ను మూసేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ట్రిగ్గర్ పైన మా వేళ్లు సిద్ధంగా ఉన్నాయి, ఏ టైంలో అయినా కథన రంగంలోకి దూకేందుకు రెడీగా ఉన్నట్టు ఇప్పటికే మెసేజ్ కూడా పంపాయి. అదేవిధంగా జలసంధిని మూసివేసి అమెరికా తదితర దేశాల ఆట కట్టించాలనే ప్లాన్లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ బాబెల్ మాందెబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన వాటిల్లో ఒకటి. ఎర్ర సముద్రం, రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ అరెన్, హిందూ మహాసముద్రాన్ని ఇది కలుపుతూ ఉంటుంది. యూరోప్, ఆసియా ఖండాల మధ్య సూయేజ్ కాలువ గుండా ప్రయాణించే నౌక ఏదైనా బాబెల్ మాందెబ్ నుంచి వెళ్లాల్సిందే. ఒకవేళ బాబెల్ మాందెబ్ సంధిని మూసివేస్తే ప్రపంచ రవాణా మరింత క్లిష్టమవుతుంది. సూయేజ్ కాలువ ద్వారా ఈ జలసంధిని దాటకుండా వెళ్లాలంటే నౌకలకు ఉన్న ఏకైక మార్గం కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఇది ఆఫ్రికా ద్వీపకల్పం దగ్గర ఉంటుంది. ఇలా వెళ్లాలంటే రవాణాకు 20 నుంచి 25 రోజులు ఎక్కువ టైం పడుతుంది. ఇక ఆసియా, యూరోప్ రవాణాకు 30 నుంచి 40 రోజులు పడుతుంది. అదనంగా 10 నుంచి 15 రోజులు కూడా పట్టొచ్చు. ప్రపంచ వాణిజ్యంలో 12% ఈ నది గుండా జరుగుతోంది. అదేవిధంగా సముద్రం నుంచి వెలికి తీసే క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ 10% ఈ కారిడార్ గుండానే రవాణా అవుతోంది. 2023లో ఒక రోజుకే 8.8 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్, గ్యాస్ రవాణా జరిగినట్టు అమెరికా ఇంధన శాఖ చెప్పింది. ఇక 2014లో సనాను టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎర్ర సముద్రం మీద ఆధిపత్యం హౌతీలదే ఉంది. ఒకవేళ బాబెల్ మాందెబ్ను స్వాధీనం చేసుకోవడంలో హౌతీలు సక్సెస్ అయితే అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద విపత్తుగా పరిగణించే అవకాశం ఉంది. ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూసివేతతో, ఇంధన కొరతతో కొన్ని దేశాల్లో ప్రజలు వంటలు చేసుకునే పరిస్థితి లేదు. ఇక ఈ జలసంధి కూడా మూత పడితే మరింత సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.